నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని జరీబీ గ్రామంలో శనివారం రాత్రి బుద్ధ విహార్లో వర్షవాన్ కార్యక్రమంలో పాల్గొన్న దళితులపైన దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని బీఎస్ఐ నిర్మల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ బైన్సా డివిజన్ జరీబీ గ్రామంలోని బుద్ధ విహార్లో వర్షవాన్ కార్యక్రమంలో పాల్గొన్న దళితులపై రాళ్ల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రానున్న 24 గంటల్లో నిందితులను గుర్తించి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని నెల జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మురళి, రంజిత్, లక్ష్మణ్, పురుషోత్తం, రవీందర్, మధుకర్, మునీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తానూరు మండలంలో గల జారీబీ గ్రామంలో మరి దళితులైనటువంటి ప్రజలపై అక్కడ బీసీ వర్గానికి చెందిన మనుషులు, గుర్తు తెలియని వ్యక్తులు మరి కొందరు ఈ దళిత వర్గంపై దళితులపై అఘాయిత్యం చేసి మరి ఎన్నో కుట్రలు చేసి మరి రాళ్ల దాడి చేయడం జరిగింది. ఆ రాళ్ల దాడిలో ఎందరో మహిళలు మరియు పిల్లలు, పురుషులు గాయపడ్డారు, రక్తస్రావం జరిగింది. వారు దవాఖానలో చికిత్స పొందుతూ ఉన్నారు. మరి అటువంటి అఘాయిత్యం చేసిన మరి ఈ వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని కోరుతున్నాము. మరి వారిపై ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉపయోగించాలని కోరుతున్నాము. మరి అందరికీ జై భీమ్. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం బైన్సా డివిజన్ అదేవిధంగా జరీ గ్రామంలో నిన్న శనివారం అందాజా 8 గంటల 30 నిమిషాల సమయంలో అక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు గొలుచుకున్నటువంటి బుద్ధ విహార్లో వర్షావాస్ కార్యక్రమం నిర్వహించుకోగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయి రౌడీలు, గూండాలు, బజార్ రౌడీలు కొన్ని సంఘాల ద్వారా ఏర్పాటు చేసుకొని అమానుషంగా వీరిపైన దాడి చేయడం జరిగింది, రాళ్ల దాడిని. మరి ఈ రాళ్ల దాడి జరిగి ఇప్పటికీ చాలా సమయం మించిపోతున్నా కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం నిందితుల్ని గుర్తించకపోవడం, మేము దీన్ని అంబేద్కర్ యువజన సంఘం తరపున నిర్మల్ జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడిని. ఎందుకంటే ఈ నిర్మల్ జిల్లాలో ఇప్పుడున్నటువంటి ఏదైతే ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఏవైతే కొన్ని పార్టీల ద్వారా నాయకులు గెలవడం జరిగిందో ఆ నాయకులకు చెందినటువంటి కొన్ని సంబంధించినటువంటి గూండా ఆకతాయి మూకాలు కొన్ని సంఘాలుగా ఏర్పడి కేవలం దళితులనే ఒక టార్గెట్గా పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి దళిత విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలపైన దాడి, అదేవిధంగా దళిత నాయకులపైన దాడి, అదేవిధంగా బుద్ధుడి విగ్రహాలపైన దాడి, ఇప్పుడు అదేవిధంగా వర్షావాస్ కార్యక్రమం జరగంగా బుద్ధ విహార్ పైన దాడిని కూడా మేము దళిత సంఘాల ఐక్యవేదిక ద్వారా అంబేద్కర్ యువజన సంఘం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.